హాయ్ అండి, మాయాపేటిక సినిమా చూసి వస్తున్నాను. ఎక్సలెంట్ అండి. మన 30 ఇండస్ట్రీ యాక్టింగ్ అయితే మామూలుగా కాదు. ఆయన ఇప్పుడు మనకి ఏదైనా ఇప్పుడు మన సినిమా ఇండస్ట్రీలో చేస్తున్నారు చాలామంది. ఏమిటి వెనకాల నుంచి ఆయన ఎలా ముంచాలా ఎలా తొక్కాలని చూస్తూ ఉంటారు కదా. అలాగే మనం 30 ఇండస్ట్రీ గారికి కూడా జరిగింది అప్పుడు. కానీ దాన్ని ఆయన బాధపడకుండా దాన్నే ఆయన స్టోరీనే నిజంగా ఆయనదే తీసుకొచ్చి సినిమాలో పెట్టారేమో అని అనిపించింది. ఇప్పే అంటాం. అయితే అంటే అది ఏంటనేది సినిమాలో చూస్తే మీకు అర్థమవుతుంది. అలాగే ఇందులో సునీల్ గారి జీవితం, అలాగే ఒక 6 కుటుంబాలు ఎలా ఉన్నాయి, ఎలా నడుగుతుందో ఒక సెల్ల వల్ల మార్పులు ఏంటి, చేర్పులు ఏంటి, అందులో ఒక హీరోయిన్ గొడవ, ప్రతి ఒక్కరి గొడవ కూడా కంటికి నిజంగా మన ఫ్రెండ్షిప్లో జరుగుతూ ఉంటుంది. అనుకుంటున్నాం కదా ఎరా ఏం జరిగిందన్నట్టు కంటి కట్టినట్టు చూపించారు నిజంగా డైరెక్టర్ సురేష్ గారు, హెయిర్స్ ఆఫ్. అలాగే మన భూమిరెడ్డి గారు, చంద్రారెడ్డి గారు నిర్మాతలు. దీనికి మీకు కాసుల వర్షం బాగా కురుస్తాయండి. నిజంగాను మంచి సినిమా తీశారు. ఇలాంటి సినిమాని మీరు నిజంగా ఒప్పుకున్నందుకు, అలాగే సురేష్ గారు పెంచో కష్టపడి స్టోరీ చేసినందుకు, మాకు చూపించినందుకు ధన్యవాదములు సార్. నిజంగా మీకు దండం పెడుతున్నాను. ఇలాంటి సినిమా నిజంగా మంచి సినిమా. మేము ఏదో గొప్పగా చెప్తున్నాను కాబట్టి అనుకోవద్దు. చూసినాం మనం ఒక 2 గంటల పావు సినిమా కూడా. ఏంటి నెక్స్ట్ ఏంటి ఆ సెల్ మారుతూ ఉంటుంది. అటు చైనాలో పుట్టిన ఒక సెల్ మన ఇండియాకి వచ్చింది. ఇండియా నుంచి ఒక కొన్న కాంచి ఇప్పుడు మన దగ్గర సెల్ కూడా అంతే. ఇవాళ ఇంకో సెలంతో మనం చూడం, కానీ మన సెల్లే ఒక 6 దగ్గరికి వెళ్తే ఏంటనేది చూపించారు. హ్యాట్స్ ఆఫ్ సార్. పిల్ల జల్ల ముసోళ్ళు మొక్క ప్రతి ఒక్కరు కూడా చూడాల్సిన సినిమా. నిజంగా మంచి సినిమా అండి. హ్యాట్స్ ఆఫ్ సార్. హలో, నాకు నువ్వు వద్దే, నీ అమ్మ నీ కర్మ, నాకు అసలు ఏమొద్దు. నేను మాయాపేటిక సినిమాలో ఉన్నాను, నువ్వు పెట్టి దొబ్బుతావో ఫోన్ పగలగొట్టామంట కూడా చెప్తున్నా. నాకు అనవసరం బ్రో. ఏంటి బ్రో ఈ నిజ జీవితంలో ఈ గోల్ ఏంటి? నాకు మాయాపేటిక సినిమా చూశాక నా జీవితం ఏమనుకున్నా, అందరి జీవితాలు అలాగే ఉన్నాయని అనిపించింది. ఎక్సలెంట్. ఒక ఫోన్ కాన్సెప్ట్తో ఒక సినిమా తీయడం అనేది మాటలు కాదు. అలాంటి ఇన్ని క్యారెక్టర్లు చూపించడం కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇంట్రడక్షన్ ఫోన్ సీన్ వచ్చాక, ఒక ఫోన్ కొన్నాక ఆ ఫోన్ ఎన్ని చేతులు మారుతుంది, ఎన్ని జీవితాలు నాశనం అయిపోతాయి, ఎన్ని జీవితాలు బాగుపడతాయి అనేది చాలా బాగా చూపించారు. ఇప్పుడున్న ఒక చైనా ఫోన్ వల్ల ఏం జరుగుతుంది అనేది చూపించారు. అయితే ఫోన్ కాన్సెప్టే కాకుండా ఒక ఫస్ట్ హాఫ్ ఒక లవ్ స్టోరీ ఉంటుందండి. చాలా బ్రహ్మాండంగా ఉంది. లవ్ స్టోరీ బాగా ఎంజాయ్ చేస్తారు. ఒక ముస్లిం అల్లాహే అల్లా సాంగ్ చూస్తే మనం ఎన్నో మిలియన్స్ వెళ్ళిపోయింది. ఆ ఫీల్ కలుగుతుంది అనమాట ఆ సినిమా, ఆ సాంగ్, వాళ్ళ క్యారెక్టరైజేషన్స్, వాళ్ళ లవ్ చూస్తే. అట్లాగే సెంటిమెంట్ సీన్లు చూసినప్పుడు కూడా పృథ్వీరాజ్ గారి క్యారెక్టర్ అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. విప్పే అంటారు. ఇప్పుడు నడుస్తూ ఉంటుంది ఇక నుంచి ఆ సినిమాలో. అలాగే మనకి ఒక కోతి క్యారెక్టర్ ఉంటుందండి. ఆ కోతితోటి ఒక ఎమోషనల్, ఒక దొంగని ఒక ఫోన్ మారుస్తుంది. ఎలా మారుస్తుంది అంటే, ఇంకా దొంగతనాలు చేసుకుంటే అనవసరము, ఆ ఫోన్ను లొకేషన్ పెట్టుకొని క్యాబ్ డ్రైవర్గా చేసుకుంటే బాగుపడతాడు. ఒక మధ్యతరగతి కుటుంబం టిక్టాక్ వీడియో చేసుకుంటూ అదే ఫోన్ తోటి మళ్ళీ బాగుపడతారు. అలాగే మోసం చేసేవాళ్ళు ఆ ఫోన్ వల్ల జైలుకి వెళ్తారు, మంచి చేసేవాళ్ళకి మంచి జరుగుతుంది అనేది కళ్ళకట్టినట్టు చూపించారు. అలాగే ఈ సినిమాలో గొప్పతనం ఏంటంటే, ఒక ఎంఎం కీరవాణి గారు, ఒక ఏఆర్ రెహమాన్ గారు, ఇప్పుడున్న జనరేషన్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో, ఈ మధ్యకాలంలో నేను అలాంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ అలాంటి బీజిఎం కానీ నేను చూడలేదండి. చాలా ఎంజాయ్ చేస్తారు. నిజంగా ఇరగ కొట్టేసాడు అసలు మ్యూజిక్ అయితే. ప్రతి ఒక్కరూ కూడా మ్యూజిక్ కోసం మాట్లాడతారండి. అంత బ్రహ్మాండంగా చేసుకొచ్చారు. ఎంజాయ్ చేస్తారు. ఒక రాక్ స్టైల్లో ఉంటుంది. ఎక్కడ ఏదో ఊపు వస్తూ ఉంటుంది అనమాట మనకి. స్క్రీన్ ప్లే చూస్తున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ బీజిఎం చూస్తుంటే అసలు ఇంకా ఎంజాయ్ చేస్తూ ఉంటాం అనమాట. బాగా ఎంజాయ్ చేస్తారు. ఒక్కసారి మాయాపేటికి వచ్చి సినిమా చూస్తే ఎంత ఎంజాయ్ చేస్తారంటే, మనం పెట్టిన డబ్బులకి డబల్ ధమాకా అనమాట. అంత ఎంజాయ్ చేస్తారు. మంచి కామెడీ, ఫుల్ కామెడీ ఉంటుంది. అట్లాగే కామెడీయే కాకుండా మంచి ఎమోషనల్ ఉంటుంది. ఇంటర్వెల్ సీన్కి అయితే మాత్రం కంపల్సరీగా ఏడుస్తారు. ఒక లవ్ సీన్ ఉంటుంది. అమ్మాయి ఐ లవ్ యూ చెప్పినప్పుడు కూడా తెలియదు అమ్మాయి మోగదని. అది బాగా ఎంజాయ్ చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ. డైరెక్టర్ రమేష్ గారు మాత్రం చాలా బాగా తీశాడు. పెద్ద డైరెక్టర్ అవుతాడు ఆయన. చాలా బాగుంది, చాలా హ్యూమర్గా ఉంది. సెంటిమెంటు ప్రేక్షకులందరికీ అంటే సకుటుంబ సమేతంగా చూసే సినిమా ఇది. చాలా మంచి సినిమా, బాగా తీశాడు. హ్యాట్స్ ఆఫ్ టు డైరెక్టర్ రమేష్. చాలా బాగుంది. ఆయన ఫ్యూచర్లో ఇంకా పెద్ద డైరెక్టర్ అవుతారు. ఇందులో ఎక్కువ మీకు ఏం నచ్చింది మేడం? ఆల్ స్టోరీస్. అందరికి నమస్కారం. మాయాపేటిక సినిమా చూడడం జరిగింది. ఏమన్నా సినిమా నిజంగా ఒక లెవెల్ అనిపించింది.
అసలు ఇలాంటి సినిమా మధ్యకాలం చూడదు. వాట్ ఏ టైమింగ్, నిజంగా పర్ఫార్మెన్స్ ప్రతి ఒక్కరు కూడా నటులు ప్రతి ఒక్కరు కూడా 100% న్యాయం చేసే సినిమా ఇది మాయపేట. ఒక మొబైల్ ద్వారా ఎంత మంచి అయితే ఉందో అంత చెడు కూడా ఇందులో కనపడుతుంది అనేది మన డైరెక్టర్ గారు క్షుణ్ణంగా తీసుకోవడం జరిగింది. ఇంకా ఫస్ట్ హాఫ్ అంతా కూడా కామెడీ అండి, అసలు అన్లిమిటెడ్ కామెడీ. ఎంత తక్కువ అని చెప్పడం అంత అన్లిమిటెడ్ కామెడీ. సెకండ్ హాఫ్ కూడా మంచి మెసేజ్ ఇచ్చింది. ప్రతి ఒక్క నటుమణులు ఇందులో చాలా గొప్పగా పర్ఫామ్ చేశారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ దానికి వచ్చేసి మనకి సాంగ్స్ కానీ ఎలివేషన్స్ కానీ అన్నీ కూడా అంటే ఒక మొబైల్ ద్వారా మంచి చెడు ఏదైతే ఉందో అది ఇందులో క్లియర్గా చేయడం జరిగింది. దానికి మాయాపేటగా పెట్టడం జరిగింది. కంటెంట్ చాలా అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా అంటే నాకు తెలిసి ఈ కుటుంబ కథ చిత్రమని అనిపించింది. ఎందుకంటే ఒక 2.5 గంటలో కడుపు నవ్వుకునే సినిమా ఏదైనా ఉందంటే మాయాపేటకి సినిమా. చాలా అద్భుతంగా అనిపించింది సినిమా. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అసలు బోర్ అనేది ఏం కొట్టలేదు. చాలా గట్టిగా కూడా ఇందులో మన వాళ్ళు పర్ఫార్మెన్స్ బాగా చేశారు. కొత్త వాళ్ళందరికీ ఛాన్స్ ఇవ్వడం జరిగింది. పృథ్వీరాజ్ గారి కామెడీ అయితే వేరే లెవెల్. సునీల్ గారిది కూడా ప్రతి ఒక్కరిది, హీరోయిన్ రాజ్పూత్ పాయల్ గారు కానీ హీరో గారు కానీ ఆ మెయిన్ డైరెక్షన్ అయితే కనుక వేరే లెవెల్గా కనిపించింది. ప్రతి ఒక్కరు చూడండి, కడుపు నవ్వుకోండి. మాయాపేట మూవీ చాలా అద్భుతంగా అనిపించింది. థ్యాంక్ యూ. హాయ్ అండి, మాయాపేటకి సినిమా చూసాను, చాలా బాగుంది. నాకు వండర్ఫుల్గా ఉంది. సినిమా మొత్తం ఫుల్ కామెడీగా ఎంటర్టైన్మెంట్ సెంటిమెంట్స్. శ్రీనివాస్ రెడ్డి గారి సెంటిమెంట్ అయితే చాలా బాగా అనిపించింది. ఆ సెంటిమెంట్ ప్రతి అంటే కోతి శ్రీనివాస్ రెడ్డి కాంబినేషన్గా చాలా బాగుంది. అంటే ఆ సెంటిమెంట్ ఒక మనిషి కోతి మధ్యలో ఉన్న సెంటిమెంట్ మాత్రం చాలా బాగా అనిపించింది. అలాగే ఒక ఫోన్ని ఎన్ని విధాలు వాడుతారు ఏంటి, ఒక ఫోన్ వల్ల ఎన్ని నష్టాలు ఉన్నాయి ఎన్ని లాభాలు ఉన్నాయని కూడా చాలా చక్కగా చూపించారు. సినిమా ఏదేమైనా చాలా బాగుంది, వండర్ఫుల్ అనమాట. పృథ్వీరాజ్ గారి కామెడీ మాత్రం వండర్ఫుల్ కామెడీ. అంటే ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ మొత్తం నవ్వుకుంటూ ఎంజాయ్ చేసాము. సెకండ్ హాఫ్ వస్తే సెంటిమెంట్ అదంతా బాగుంది. వండర్ఫుల్ సినిమా అండి. ప్రతి ఒక్కరు మిస్ కాకుండా చూడండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. ప్రొడ్యూసర్ గారికి అయితే మంచి కలెక్షన్, అలాగే డైరెక్టర్ మంచి వండర్ఫుల్ సినిమా. అంటే ఇలాంటి సినిమాలు అనేది చాలా తక్కువ వస్తాయి. చాలా బాగుంది అనమాట. అంటే ఒక మంచి కంటెంట్ తోటి వచ్చింది కాబట్టి సినిమా వండర్ఫుల్గా ఉంది. ఒక మంచి కాన్సెప్ట్ అనమాట. తప్పకుండా చూడండి, ఎవరు మిస్ కాకండి. మాయాపేటిక తప్పకుండా చూడండి. ఇవాళ మాయపట్టిక సినిమా చూసాను. సినిమా అయితే మాత్రం చాలా కొత్త సబ్జెక్ట్ అన్న. ఎలాగ అనిపించిందంటే చాలా కొత్తగా అనిపించింది అన్నమాట. మంచి లవ్ స్టోరీ అండ్ మంచి ఎమోషనల్ సీన్స్ అండ్ మంచి కామెడీ ట్రాక్ కూడా ఉంది. ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం పృథ్వీరాజ్గా చంపేస్తారనమాట. నిజంగా సీట్లోంచి పడి నవ్వుతాం. ఆయన ఒక 20 minutes హాఫ్ అన్ అవర్ ఉంటాడు. ఉన్నంతసేపు కూడా చాలా బాగా నవ్విస్తారు. మామూలుగా లేదన్నమాట కామెడీ కూడా. అలాగే కామెడీ తర్వాత మనకు ఒక లవ్ స్టోరీ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. చాలా బ్యూటిఫుల్గా, చాలా మనసుకి హత్తికేలాగా ఉంటుంది లవ్ స్టోరీ. అలాగే ఆ లవ్ స్టోరీలో యాక్ట్ చేసిన మొక్క వరకు హీరోయిన్ కానీ హీరో గారికి కానీ చాలా బాగా యాక్ట్ చేశారు. మళ్ళీ ఇంటర్వల్ బ్లాంక్లో మాత్రం మంచి సస్పెన్స్ ఉంటుంది. అది కూడా చాలా బాగుంది. సెకండ్ హాఫ్ వచ్చేటికి ఏంటంటే మన కమెడియన్ శ్రీనివాస్ గారు క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది అనమాట. ఒక దొంగగా, ఒక మారిన మనిషిగా, మంచి మనిషిగా ఆయన చూపిస్తారు. ఆ మనిషి ఆ స్టోరీ అనేది చాలా చాలా బాగుంది. టోటల్గా సినిమా వచ్చి ఒక ఫోన్ కోసం అన్న, మనకు ఫోన్ మన దగ్గరకు వస్తే అది మంచి చేస్తుంది, దానివల్ల చెడు కూడా జరుగుతుంది అని ఒక మంచి కాన్సెప్ట్ అనేది తీసుకున్నారు. కాన్సెప్ట్కి అండ్ హైలైట్ అనమాట, కొత్త కాన్సెప్ట్. అలాగే డైరెక్షన్ కూడా సూపర్ ఉందన్న. నిర్మాత గారికి మంచి వాల్యూ, అంటే నిర్మాత విలువలు కూడా చాలా రిచ్గా ఉన్నాయి, చాలా కొత్తగా ఉన్నాయి అనిపించింది. టోటల్గా ఆర్టిస్టులు ఏంటి, డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఏంటి, మొత్తం కూడా నిర్మాణ విలువలు అన్నీ కూడా చాలా బాగా కుదిరినాయి అన్న. సినిమా మాత్రం సూపర్ హిట్ అనమాట. చిన్న సినిమా అయినా సరే పెద్ద హిట్ అయిందనమాట. దీన్ని పబ్లిక్కి వెళ్తే ఇంకా పెద్ద హిట్ అవుతుంది. చాలా చాలా బాగుంది. మాయపట్టిక సినిమా, పాయల్ రాజపూత్ గారి యాక్టింగ్ కానీ, లేదంటే ఒక లవ్ స్టోరీ కానీ, పృథ్వీరాజ్ మెయిన్ పృథ్వీరాజ్ కామెడీ పడి నవ్వుతారని మామూలుగా లేదు ఫస్ట్ హాఫ్లో మాత్రం. సెకండ్ హాఫ్ వచ్చేటికి ఏంటంటే ఒక ఎమోషన్ అనమాట. ఒక ఎమోషన్ అనేది మనకు టచ్ చేస్తూ ఉంటుంది. సో ఒక కామెడీ, ఒక మంచి లవ్ స్టోరీ, ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్గా అందరికీ నచ్చేలా, పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చేలా విధంగా ఉంది సినిమా. మాయపట్టిక సినిమా సూపర్ హిట్ అన్న. చాలా చాలా బాగుంది అనమాట. సూపర్ అన్న, సూపర్ అన్న. మాయపేటిక చాలా రోజుల తర్వాత ఒక మంచి మూవీ చూసామండి. చాలా బాగున్నాయి. ఇందులో ఒక ఎపిసోడ్స్ లాగా ఉంటాయండి. అన్ని క్యారెక్టర్స్, అన్ని ఎపిసోడ్స్ మాత్రం హైలైట్ అండి. ఫస్ట్ హాఫ్ అంతా కామెడీ ఎంటర్టైన్మెంట్ వెళ్ళిపోద్ది. 30th ఇండస్ట్రీ పృథ్వీరాజ్ క్యారెక్టర్ మాత్రం చాలా సూపర్. అలాగే ఇంటర్వెల్ తర్వాత సునీల్ గారిది, శ్యామల గారిది మాత్రం హైలైట్ ఉంటుంది. వాళ్ళ అబ్బాయి పుష్పరాజ్ అనే అల్లర్జున్ది మాత్రం, ఆ పోరాడు మాత్రం చాలా బాగా చేశారు. అలాగే సునీల్ గారు, శ్యామల గారు మాత్రం ఇద్దరు ఎరగదీశారు. అలాగే పాయల్ రాజ్పూత్ హీరోయిన్ క్యారెక్టర్ చేశారు. ఇందులో చాలా బాగుంది. అలాగే నౌకరాజ్ క్యారెక్టర్ మాత్రం సూపర్. అలాగే శ్రీనివాస్ రెడ్డి గారిది ఎమోషనల్ క్యారీ చేశారండి ఈ మూవీలో. చాలా బాగుంది. అదొకటి, ఒక లవ్ ట్రాక్ ఉందండి ఫస్ట్ హాఫ్లో. హీరోయిన్ మాత్రం చాందిని అనే అమ్మాయి, మా హీరోయిన్ మాత్రం చాలా సూపర్. అమ్మాయికి చాలా మంచి ఆఫర్స్, చాలా బ్యూటిఫుల్గా ఉంది. అలాగే హీరో మాత్రం చాలా న్యాచురల్గా మెకానిక్ ఇంజనీరింగ్ చేసి చాలా
చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం చాలా సూపర్ అండి. అందులో క్లైమాక్స్ మాత్రం చాలా ఎమోషనల్. సెల్ ఫోన్ గురించి మొత్తం ఇది అది రివీల్ చేయకూడదు, కానీ సెల్ ఫోన్ గురించి మొత్తం మాయపెట్టిక అనేది చాలా బాగా చూపించారు. అన్న నా నవ్వు చూసా మీకు అర్థమవుతుంది. నేను హ్యాపీగా వచ్చినాను. నేను చూసిన సినిమాలు ఏమో దిమాగ్ ఖరాబ్ అయినాయి, కానీ ఈ సినిమా మాత్రం అన్న చాలా బాగుంది. మాయాపీఠిక అంటే ఏం లేదు, జస్ట్ సెల్ ఫోన్ గురించి ఉంటుంది. దీంట్లో మంచి అయిన వాళ్ళు చెడ్డ అయిన వాళ్ళు ఉంటారు, అదే కాన్సెప్ట్. సినిమా మాత్రం నాకు హోల్ సినిమాలా నాకు మనకి డైరెక్షన్ పరంగా అయితే రమేష్ గారు మన తెలుగు ఇండస్ట్రీకి దొరికిన ఒక గొప్ప వరం అన్న. ఎందుకంటే ఈయన ఫస్ట్ సినిమాని ఇట్లున్నదంటే ఇక నెక్స్ట్ వేరే సినిమాలు ఇంకా వేరే లెవెల్ ఉంటాయి సినిమాలు. సినిమా పరంగా వస్తే నాకు శ్రీనివాస్ రెడ్డి గారి క్యారెక్టర్, సునీల్ గారి క్యారెక్టరు, మన పృథ్వీరాజ్ గారి క్యారెక్టర్ అయితే మీరు పడి నవ్వుతారు. హోల్ సినిమాలో నాకు మా బాలీవుడ్లో సుశాంత్ సింగ్ రాజ్పూత్ అని ఉన్నాడు అన్న, ఆయన చనిపోయాడు, కానీ మన తెలుగు ఇండస్ట్రీకి ఒక సుశాంత్ సింగ్ రాజ్పూత్ దొరికిండు అన్న. అంత మంచి హీరో దొరికిండు. హీరోయిన్ గారు అయితే రివీల్ చేయలేను, కానీ హీరోయిన్ గారు ఎక్స్ప్రెషన్స్ తోటే మనం కనెక్ట్ అయిపోతాం, ఏడుస్తాము. అంత బాగా పండింది అన్న. ప్రతి ఒక్కరు కొత్త వాళ్ళగా లేరు అన్న. ఒక 50 సినిమాలు చేసిన వాళ్ళు లెక్క ఉన్నారు కొత్త వాళ్ళు అయితే. సినిమా మాత్రం నాకైతే మస్తు నచ్చింది. నేను ఒకటే చెప్తున్నా, ఈ మూవీ పరంగా వస్తే మాత్రము మీరు 150 రూపాయలు 200 పెట్టుకుంటారు, కానీ దానికంటే 100 రెట్లు హ్యాపీగా ఫీల్ అవుతారు ఈ సినిమా చూసిన తర్వాత. అంత గొప్ప ఎక్స్పీరియన్స్ పొందుతారు. ఆ ఎడిటింగ్ లెవెల్స్ ఏంది, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏంది, ఆ డైరెక్షన్ ఏంది. రమేష్ గారు హ్యాట్స్ ఆఫ్ టు ది డైరెక్షన్ సార్. మీకు 100 సార్లు కాదు 1000 సార్లు చెప్పినా తక్కువనే. సినిమా మాత్రం ఎక్సలెంట్ ఉంది. కంపల్సరీ థియేటర్కి వచ్చి వాచ్ చేసే సినిమా. మీరు డబ్బులు పెట్టిన దానికంటే 100 రెట్లు ఏమంటారు హ్యాపీగా ఫీల్ అవుతారు. చాలా బాగుంది. కంపల్సరీ మాయాపేటిక అనే సినిమా చూడండి. మాయాపేటిక సినిమా చూసి వచ్చాను. సో క్యాజువల్గా మా ఫ్రెండ్ తీసుకొచ్చాడు, సరే చూద్దాంలాగా చిన్న సినిమా అనుకున్నా. సో మాయాపేటికి మనుషులందరూ మాయాపేటికలో ఉంటారు చాలామంది. సో ఈ సినిమా చూడండి ప్రతి ఒక్కళ్ళు, ఎందుకంటే మనం కష్టపడాలి, ఏదైనా కష్టపడితేనే వస్తుంది. సో శ్రీనివాస్ గారి యాక్టింగ్ మాత్రం చింపేశారండి. ఎమోషన్ మామూలుగా లేదు. మన కేశవ్ వస్తారు చిన్న పాత్రలో, అప్పుడు కొన్ని డైలాగ్స్ ఉంటాయి, నిజంగా ఒక్కొక్కరికి హార్ట్ టచ్ అండి ఆ డైలాగ్స్. పృథ్వీ గారి కామెడీ కానీ, హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ, ఆ లవ్ ట్రాకు నిజంగా అద్భుతంగా, అంటే ఒక వండర్ లెక్క తీశారు సినిమాని ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు. సునీల్ గారు వాళ్ళిద్దరు కామెడీ కానీ, వాళ్ళు చేసిన రీల్స్ కానీ, నిజంగా ఒక మనిషి కష్టపడితే ఎట్లనే వస్తుంది, కష్టం అనేది చూపించాలనేది బాగా చూపించారు. నిజంగా డైలాగ్స్ కూడా కానీ, కామెడీ కానీ, పృథ్వీరాజ్ కామెడీ అయితే వేరే లెవెల్. మామూలుగా నవ్వలు పుట్ట చెక్కలయ్యేటట్టు నవ్వుతారు. సో ప్రతి ఒక్కరు ఖచ్చితంగా థియేటర్కి వాచ్ చేయండి, మీరు మంచిగా హ్యాపీగా చూసుకొని ఎంజాయ్ చేయగలిగిపోతారు. థ్యాంక్ యూ. మాయాపీఠికం సినిమా చూసాం, చాలా బాగుంది. ఒక సెల్ ఫోన్ వల్ల ఎంతమంది డెవలప్ అవుతారు అన్నట్టు సినిమా చూపించిన ఒక మెసేజ్ ఉన్నది. మన సునీల్ గారు చెప్పాలంటే ఆయన చాలా కష్టపడతాడు. ఆయన ఒక సెక్యూరిటీ గార్డ్ ఉంటాడు, ఆయనకు ఒక పేద కుటుంబం ఉంటారు, వాళ్ళు ఫ్యామిలీ ఉంటారు. అయితే ఒక ఫోన్ కొనుక్కోవాలంటే దగ్గర పైసలు ఉంటే ఆ ఫోన్ పెట్టి కొనుక్కొచ్చుకున్న తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే దానివల్ల ఒక డ్యాన్సులు చేసుకుంటారు, ఒక టిక్టాక్ పెడతారు. టిక్టాక్ వల్ల కొంతమంది ఎంతోమంది లైకులు కొడతారు. ఆ లైకుల వల్ల ఏమవుతుంది, ఒక స్థాయికి వెళ్తాడంటే ఆయనకు ఒక ఎంతో స్థాయికి వెళ్తాడు. ఒక ఆర్టిస్ట్గా కూడా ఛాన్సులు వస్తాయి, ఒక మూవీస్లో కూడా యాక్ట్ చేయగలుగుతాడు ఆ సెల్ ఫోన్ వల్ల అన్నట్టు. ఒక మంచిగా ఒక ప్రూఫ్ అనమాట అది. అంతా బాగుంది. సెకండ్ వచ్చి మళ్ళీ వెన్నెల కిషోర్ వచ్చి మళ్ళీ ఆయన కోతిని ఆడిస్తాడు, అది చేస్తాడు. ఆయన క్యారెక్టర్ చాలా బాగుంది, కామెడీ ఉంది. చాలా రోజుల తర్వాత మనం కామెడీ చూసినాము. అప్పుడు ఎప్పుడో రాజేంద్ర ప్రసాద్ చూసినాం మాయాలోడ్లో, అంటే కోతిని ఆడియడము. ఈ సినిమాలో చూసినాం మనం అలాంటి క్యారెక్టర్ కోతితోటి. ఆ కోతి కూడా చాలా బాగా చేసింది, చాలా హైలైట్ చేసింది. ఇట్లాంటి సినిమా ఎవ్వరూ మిస్ కావద్దు, కానీ చాలా హైలైట్ తీసిరు. ఇంకోటి తెలుసా, మనకు ఇంకోటి ఫోన్ తీసుకుపోయి లాస్ట్కి వస్తే పాకిస్తాన్ బార్డర్ దాకా పోతుంది అది. అక్కడ పోయినాక ఆ ఫోను మళ్ళీ అక్కడ బ్లాస్టింగ్ అయిపోతుంది ఆ ఫోన్ వల్ల. అంటే అక్కడ ఎంతోమంది చనిపోతారంటే అక్కడ పాకిస్తాన్ వాళ్ళు చనిపోతారు. అది కూడా హైలైట్ పెట్టిరు. చెప్తున్న సినిమా మాత్రం ప్రతి ఒక్కరు చూడాలి, ఇది ఎవ్వరు మిస్ కావద్దు. హైలైట్ ఉన్నది, సూపర్ ఉంది సినిమా, బ్లాక్ బస్టర్ మూవీ. డైరెక్టర్ గారు మాత్రం చాలా బాగా తీసిరు, సూపర్ చేసిరండి. హ్యాట్స్ ఆఫ్ అండి డైరెక్టర్ గారికి, చాలా బాగా తీసిరు.